హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది టమోటాలని ఉడికించి రసం పెట్టుకుంటారో కామెంట్ చేయండి. టమోటాలని ఉడికించి రసం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమోటాలని ఉడికించిన తర్వాత ఇలా చేత్తో అయినా గుజ్జు చేసుకోవచ్చు, లేదు అంటే మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులుపు తగ్గట్టు వాటర్ని పోసుకోవాలండి. రసం పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. జీలకర్ర, కందిపప్పు, మిరియాలు మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఏదైనా ఎయిటెడ్ జార్లో కనుక తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రసంలోకి 2 టేబుల్ స్పూన్లు రసం పౌడర్ని, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపును పెట్టుకోవడానికి ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, 5-6 మెంతులను కూడా వేసుకొని ఒక ఎండుమిర్చి, 4-5 తెల్లగడ్డ రెమ్మలు, కొన్ని కరివేపాకులను వేసుకొని కొద్దిగా ఇంగు పౌడర్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు రసాన్ని ఇందులో పోసుకొని ఎండుమిర్చిని ఇలా చేతితోటి ఈ విధంగా నలిపివేయండి. కారం అనేది రసంలోకి బాగా దిగుతుంది. ఈ రసం అనేవి తెల్లకూడదండి, ఇలా బుడగలు వస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన రసం రెడీ. రసంలోకి నేను క్యాబేజ్ ఫ్రై చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్